ఇలా మంచిగా లైటింగ్ కొడతాం ఇటు మొక్క యుక్తంగా లేడు. ఏంటి చెప్పు. నన్ను రమ్మంటావా నువ్వు? నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? నాది అట్లాంటి ఫ్యామిలీ కాదు అవ్వా. నేను రమ్మనిలే అవ్వా. నువ్వు నా ముఖం ఎందుకు అట్లా చెప్తున్నావు అవ్వా? నావే నేను తలెత్తాను. నువ్వేమనుకుంటున్నావు? మా శ్రీకాంత్ గారిని వెళ్తావు. శ్రీకాంత్ ఏడున్నారో తొందర రైడ్కి అన్న. ఏమేమి చెప్పు. అరే శ్రీకాంత్గా, ఇది నేను కూడా అనలేరా. ఇక ఇటే ముఖం పెట్టుకొని ఉన్నా, అదే వెలిసింది. నన్నే చేయబట్టి గుంజినా అని అంటుందిరా. అంటే నేనేం చేయాలరా? అవునే, మా అన్న నీకు ఎట్లా కనిపిస్తుంది? నేనంటే చేయబట్టి గుంజినా అంటే 10 మంది చెప్తే నమ్ముతాడు. మా అన్న అమాయకుడే. నేను కుర్చీ కురకల పరేస్తా. నీకు ఏమనిపిస్తుంది? నీకు పోయి మా నాన్నే బక్రాగానే చేద్దామని చెప్తున్నావు. ఆయన ఏందే నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు శ్రీకాంత్గా, అది నీకు తెలియని ముచ్చట్లని నా గురించి చెప్తున్నావు ఏందిరా? ఆగన్నా, అదే వేస్ట్ ఉండా. అది గురించి నువ్వేందన్నా భయపడేది? మనం ఏందన్నా పల్లెటూరు గల్లలు ఎగిరించుకుని తిరుగుతాం మనం. అబ్బా, ఒక్క బక్రాడు దొరికిందంటే ఇంకో బక్రాడు వచ్చింది. ఈయన గుంజినని ఈయన పెట్టుడు కాదు, నిన్ను పెడతారా శ్రీకాంత్గా? ఎవరాకేమో అనుకున్నావు కానీ ఇప్పుడు చెప్తా. దా దొంగ ఉండదా? నీతో నేమైతే చూసుకున్నదా? ఏందే ఏమనుకుంటున్నాయి? దొంగ ఉండ. నువ్వు నన్ను దొంగ ఉండ? మా అన్నని ఏదో అన్నా అంటే మా అన్న ఒక్కవాటి నువ్వు ఆడలతో లొల్లేందుకని నువ్వు ఏమనుకుంటున్నావు? దొంగ ఉండ. నేను నీ కదా అవ్వనే నన్ను దొంగ అనిపించలే. నువ్వేంద్రా నీ దొంగ సచ్చినోడా? నీ దినాలు గాను పిచ్చకుండా నువ్వు చచ్చిపోను ఎత్తుకపోను. ఓ దొంగరండా, మా అవ్వనే నన్ను తిట్లేదు. నీ దినాలుగా నువ్వు చచ్చిపోను. నేను ఎర్రగడ్డకి ఎత్తుకపోను. నీకేం కాలం వచ్చిందే నన్ను తీరుతున్నావు పొద్దున్నే. అరే శ్రీకాంత్గా, అదో వేసుకుండా మన ఈడుండు అవసరం అరా పీకు తప్ప. అది నీకు ఎక్కడ మంచిగా పట్టక మనం పక్క పంట వేసుకుందిరా. గాయనికి భయపడుతున్నా? నాది కుర్చీ కుడకల పేర్లు ఎత్తా పిచ్చకుండా దాన్ని గాయనికి భయపడు ఏందన్నాను. తగ్గేది లేదురా శ్రీకాంత్గా. పుష్పరాజ్, నువ్వు తగ్గకురా. నీ ముంగట నేనే ఉంటా. ఏమన్నా అయితే తర్వాత చూసుకుందాం. ఇంకిప్పుడు నేను చూసుకుంటా. నీ ముంగటున్నా అవురా? నువ్వు వేసేదంటే ముందేనా? వాడిని విలువక నువ్వే మాట్లాడు నాతో. అరే ఇది నేను నాకు ముందు మళ్ళా నన్ను ముంగట ఎత్తుంది. ఏం చేయాలరా శ్రీకాంత్గా? ఆగానే ఇది నువ్వు కొడతాగి సంగతి చెప్తా. దొంగ ఉండ నాకు నేను పోతున్నాను. ఎయ్ శ్రీకాంత్గా, ఎయ్ ముఖం అంతా కర్ర అయిపోయింది. ఎయ్ తలని ఇది కూర్చో కూర్చుపర్రంగా. ఇది కర్రడాన్ని ఇది ఆగుతున్నది. కర్రేమోడ ఇది బాగా రూపాయి ఎత్తుంది. తలని ఓ ముడ కొడక, మా అయ్యవ నన్ను కొట్టలేరా శ్రీకాంత్గా? రాజాడు మొదెత్తున వచ్చి నన్ను కొడుతున్నారా? నీ దినాలు గాను నువ్వు చచ్చిపోను. పోయి నేనే దొరికిండారా? పొద్దున్నే నన్ను కొట్టబడితే నీ దినాలు గాను నేను ఎత్తుకపోను. అమ్మ ఏడున్న తొందర వచ్చేసేది. మన ఫ్యామిలీ మొత్తం తొలుకొని వచ్చేసి ఈడ నన్ను ఒక్కడు ఏడిపిస్తుందమ్మా. తొందరగా ఏంది బిడ్డ రమ్మన్నావు తొందరగా? అమ్మ ఈ సిప్పిడి సింకలోడు శ్రీకాంత్ గడట. ఈడు నన్ను కొట్టిండే, నన్ను గుంజిండే. ఈయన్ని గుంజి తీసి టౌన్ లేచి దొక్కాలే అమ్మ. అవురా, నువ్వేమనుకుంటున్నారా? నా బిడ్డనే దొరికింది. అరే ఆడవాళ్ళంటే అంత సుల్కన్నారా? నువ్వేమనుకుంటున్నారో శ్రీకాంత్గా? నువ్వు దొరకు. నేను ఈయనే ఉన్నా కదమ్మా. దొరకని అంటున్నావు. నీ ముంగట్నే ఉన్నా. నీతో నైంది చేసుకపో అమ్మా. ఇవ్వరా కనలే. ఇప్పుడు గుంజుతా. ఏం చేస్తావు చెప్పు. నీతో ఏం కాదు, నీ బిడ్డతో ఏం కాదు. విన్నావా? మీ అట్లుంటలో 100 మంది చూసి గీడున్నా నేను. ఏమనుకుంటారు మీరు? అరే శ్రీకాంత్గా తగ్గురా. ఆడోళ్ళ తీరా నడుతుంది, మనది కాదురా శ్రీకాంత్గా. చెప్తే అర్థం చేసుకోరా. నువ్వు బాగా ఎక్కుతున్నావు. నువ్వు అన్నిటికి భయపడతావు ఏంది అన్న? నువ్వు ఆగు, నేను సెటిల్మెంట్ చేసి పారేస్తా. వీళ్ళేమో అనుకుంటారు కానీ నువ్వు గట్ల భయపడక నేనున్నాను వెనుక. నువ్వేమనుకుంటున్నావు? తోడే శ్రీకాంత్గా, ఏందిరా మనసున పట్టకుంటే లొల్లేందిరా అని ఆడవర్రా. ఆడేమో అంటుండు. మీ ఇద్దరం కలిసి మలిస్తే ఇంకోసారి అమ్మాయిల ముఖం చూడకుండా అవుతారు. విన్నావా? మేము గాజులు వేసుకొని ఏం లేవు. నువ్వు డబ్బా రొట్టె తింటున్నావు కావచ్చు కానీ మేము గొడ్డు కారం తిని బచ్చిందోనాం. కుర్చీ కుడకాపేర్లు ఎత్తాం మేము ఏమనుకుంటున్నావు కానీ
మాది పల్లెటూరు, పక్కా పల్లెటూరు, పుష్పరాజ్. మరి సిటీ అనుకుంటున్నారా? సిటీగా మాది కూడా పల్లెటూరే. ఏమనుకుంటున్నావు కానీ మీరు ఇట్లనే తమాషా చేసిర్రు అనుకో, ఏసుడు కూర్చుడు మాతోనే అవుతుంది. ఏమనుకుంటున్నావు కానీ అబ్బా ఏంటిది ఏసుడు కూర్చుడు? నాకు ఒకసారి చెప్తే. దొంగ ఉండక అది కూడా తెలియదా? ఊకే మామూలు అంటున్నావు. దొంగ సచ్చిందాన, దొంగ సచ్చిందాన. నువ్వు ఏటికి అంత లొల్లు మోపోయింది వేసుకుండా ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కామెంట్ చేయి. మా వీడియో మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మీ గురించి ఇంతగానో కంటెంట్ తీస్తున్నాం. తమ్ముళ్ళ, అక్కళ్ళ, చెల్లెళ్ళ దయచేసి ఈ వీడియోని కొంచెం చూడండి. మా అట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు, ఇట్లాంటి అబ్బాయిలు నేర్పించేటోళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, అందు గురించే ఈ వీడియో తీసాము. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇట్లాంటి దొంగ ముఖాలు కూడా ఉంటాయి, దొంగ ముండలు కూడా ఉంటాయి. అబ్బాయిల మీద నిందలేసే ముండ కూడా ఉంటుంది. ఇదే నా జీవితంతో ఆడుకుంది, అందుకే నా లైఫ్ ఇట్లా అయిపోయింది.